చెప్తాను ఏరియా 6 నంబర్ రోడ్ అయితే వెళ్ళాలా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో అయితే చూడబోతున్నాం. నేనైతే ఒక చెప్తాను ఏరియాకి అయితే వెళ్తా ఉన్నాను. అక్కడ ఒంటెలు ఉండే ప్రాంతం ఇది. ఒంటెల్ని పెంచుతారు, ఫార్మ్స్ లాగా ఉంటుంది ఒంటెల ఫార్మ్స్ అనేది. ఇక్కడైతే ఎలా ఉండబోతుంది అనేది మనం వీడియోలో అయితే చూడబోతున్నాం. ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నాకు సపోర్ట్ దొరుకుతుంది కొంచెం. ఇంకా చాలా వీడియోస్ అయితే చేయగలుగుతాను. ఇంకా చూద్దాం వీడియోలో ఎలా ఉండబోతుంది అనేది. చూడండి, ఇదంతా మొత్తం ఫార్మ్స్ లాగే ఉంటుంది. మొత్తం మట్టి ఏరియానే. మధ్యలో రోడ్ ఒకటే నార్మల్గా ఉంటుంది. చూడండి ఇటు పక్క మొత్తం చూడండి వంటలే అన్నీ ఎలా వెళ్తున్నాయి చూడండి. మొత్తం ఫార్మ్స్ అన్నీ వంటలు ఉండే ఫార్మ్సే ఇవన్నీ. ఇది అక్కడ సపరేట్గా ఉండే ఫార్మ్స్ ఇది. చూడండి బేబీ క్యామెల్స్ ఇవి చూడండి, క్యూట్గా ఉంది అసలు. చూడండి వాళ్ళ మదర్ అనుకుంటా, చాలా బాగుంది అసలు. చూడండి మొత్తం ఇది దానికని సపరేట్ ఫామ్ ఇది మొత్తం. చూడండి ఎలా ఉందో. ఇదైతే నిల్చుకొని చూస్తూ ఉంది వంటలు, ఎక్కడో చూస్తూ ఉంది. దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఏదో చేస్తూ ఉంది అది. ఇదైతే ఆ ఏరియాలోనే కొంచెం స్టార్టింగ్లో ఉంటుంది ఇది. ఇప్పుడైతే మనం వేరే చోటుకి అయితే వెళ్దాము. నేనైతే ఇక్కడ పార్టీకి అయితే వచ్చాము. ఈ ఫార్మ్స్లోనే పార్టీ చేసాము, అక్కడికైతే వెళ్తూ ఉన్నాము. చూద్దాం అక్కడ ఎలా ఉంటుంది, ఆ ఫామ్ ఎలా ఉందో మొత్తం చూపిస్తాను వీడియోలో అయితే. మొత్తం మట్టి ఏరియా అనేది, మొత్తం గుంటలు గుంటలుగా మొత్తం మట్టి ప్రాంతం. ఇలా ఇదంతా ఓన్లీ రోడ్ ఒక్కటే నార్మల్గా, మిగతా అంతా మట్టి ప్రాంతమే. చూడండి ఇది మేము చేసిన పార్టీ హౌస్ ఇది. చూడండి సూపర్గా ఉంది వ్యూ అయితే. పూల్ ఏరియా, ఇదంతా పూల్ ఏరియా. సూపర్గా ఉంది అసలు వ్యూ. లోపలైతే తీయలేను, లోపల వాళ్ళు లాక్ చేశారు డోర్. అందుకని బయట ఒకటే తీసి చూపిస్తూ ఉన్నాను. ఓకే, ఇప్పుడైతే మనం రిటర్న్ వెళ్తా ఉన్నాం. చూద్దాం, ఇక్కడ నుంచి అయితే వేరే ఏరియాకి అయితే వెళ్తా ఉన్నాను ఇప్పుడు. ఇక్కడ నుంచి సిటీలో ఉండే సలాం అనే ఏరియాకి వెళ్తా ఉన్నాం ఇప్పుడు. చూద్దాం అక్కడైతే ఎలా ఉంటుంది, ఇక్కడ నుంచి రూట్ ఎలా ఉంటుంది, మొత్తం దారిలో ఎలా ఉండబోతుంది మొత్తం అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. నెక్స్ట్ అయితే చూద్దాం ఇప్పుడు వెళ్ళే రూట్ ఇక్కడ ఎలా ఉంటుంది మొత్తం అనేది. చూడండి ఒకే రోడ్ మొత్తం, రైట్ లెఫ్ట్ మొత్తం మట్టి ఏరియానే. చూడండి ఫార్మ్స్ ఎలా ఉన్నాయో, అన్ని ఫార్మ్సే.
ఇది సిటీ నుంచి దాదాపు ఒక 60 కిలోమీటర్స్, 50 to 60 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సిటీ నుంచి ఒక 40 minutes పడుతుంది ఈ ఏరియాకి. చూడండి మొత్తం లొకేషన్ అయితే అన్నీ మట్టి ఏరియానే. అటుపక్క రైట్ సైడ్లో చూడండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం అక్కడక్కడ అన్ని హౌసెస్ లాగా ఉంటుంది. మొత్తం టెంట్స్ వేసుకొని అక్కడక్కడ ఉంటాయి. ఈ రైట్ సైడ్లో అక్కడ ఫార్మ్స్ లాగా చెట్లు కనిపిస్తాయి చూడండి. నేను వీడియో చూపించాను కదా క్యామెల్స్ది, అటుపక్కే ఉండేది అవి. చూడండి ఒకే రోడ్, అసలు రైట్ లెఫ్ట్ మొత్తం మట్టినే. ఇటు పక్కే నేను చూపించింది ఇందాక. లోపలైతే వెళ్ళాలా. ఇప్పుడైతే ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్దాం. లెఫ్ట్ వెళ్తే మెయిన్ రోడ్కి వస్తుంది. మెయిన్ రోడ్ నుంచి స్ట్రైట్ ఒకే ఏరియా వెళ్తాం. ఈ లెఫ్ట్ అయితే వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ జేసీబీ స్టాప్ చేసినారు వీళ్ళు. చూడండి ఇక్కడ చిన్న షాప్ ఏందో, అది షాప్ లాగా ఉంది మొత్తం. ఇటు చూసిన మట్టే, ఎడారి ప్రాంతం లాగా ఉంటుంది ఈ ఏరియా కూడా. ఇప్పుడైతే మెయిన్ రోడ్కి వెళ్తా ఉన్నాం. ఇది వచ్చేసి ఒకే రూట్ స్ట్రైట్కి వెళ్తే మనం హైవేకి వెళ్తాం. ఈ రూట్ మొత్తం ఒకే రూట్ హైవేకి అయితే వెళ్తుంది. ఈ రూట్ హైవేకి వెళ్ళి అక్కడ నుంచి సిటీలోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ రూట్ స్ట్రైట్ మొత్తం ఒకే రూట్ వెళ్తే హైవేకి అయితే వెళ్ళిపోతాం. ఈ ఏరియా పేరు చెప్తా అంటారు. చూడండి మొత్తం అక్కడక్కడ అన్ని టెంట్స్ లాగేసుకొని అక్కడక్కడ అయితే ఉంటారు వీళ్ళు. లోపలైతే అన్ని వంటలే, ప్రతి ఒక్క ఫామ్స్లో వంటలు అయితే పెంచుకుంటారు వీళ్ళు. చూడండి అక్కడక్కడ అన్ని హౌసెస్ లాగా ఉన్నాయి, టెంట్స్. వెళ్దాం. ఇంకా ఇక్కడ ఒక సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ నుంచి ఇంకా స్ట్రైట్కి వెళ్ళాలా. స్ట్రైట్కి వెళ్తే ఇంకా నెక్స్ట్ ఇంకో సర్కిల్ అయితే వస్తుంది. ఆ సర్కిల్ నుంచి స్ట్రైట్ వెళ్తే ఇంకా హైవేనే మళ్ళీ. ఇదైతే అబ్దుల్లా ముబారక్ అనే ఏరియా. ఇక్కడే మా బావ ఉండే ఏరియా, ఇక్కడే ఈ ఏరియాలోనే ఉండేది ఆయన, ఈ రైట్ సైడ్ ఏరియాలోనే. ఈ రైట్ సైడ్ వెళ్తే మా బావ ఉండే ఏరియా అయితే వస్తుంది. ఇదైతే ఇంకా దగ్గర రైట్ సైడ్ వెళ్తే ముందర ఇంకా హైవేకి అయితే వెళ్ళిపోతాం మనం. 6 number రోడ్ వస్తుంది. ఈ రైట్ సైడే 6 number రోడ్ అని వస్తుంది. ఇది మొత్తం సిటీలోకి అయితే వెళ్తుంది ఇది ఈ రూట్. ఇక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, కొత్త బ్రిడ్జ్ కడతా ఉన్నారు. ఇక్కడ మొత్తం రోడ్స్ అక్కడక్కడ క్లోజ్ చేస్తున్నారు. చాలా దగ్గర అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కోయిట్లో మొత్తం. చూడండి మొత్తం డివైడర్లు వేసి కన్స్ట్రక్షన్కి కట్ చేస్తున్నారు రోడ్లన్నీ. ఇదైతే 6 number రోడ్, హైవేకి వచ్చేసాం మనం. ఇప్పుడైతే ఎంటర్ అయిపోయాం సిటీలోకి.
చూడండి మొత్తం హౌసెస్. ఇదైతే ఫర్వానియా అనే ఏరియా. ఇప్పుడైతే ఈ రైట్ సైడ్ అయితే బ్రిడ్జ్కి వెళ్తాము. ఈ బ్రిడ్జ్ ఎక్కి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇంకా సలాం అనే ఏరియా. ఇంకా వెళ్ళాలా, ఒక 5 minutes అయితే వెళ్ళాలా. బ్రిడ్జ్కి అయితే వెళ్తా ఉన్నాం. బ్రిడ్జ్ పైన చూడండి బ్రిడ్జెస్ అయితే ఎలా ఉందో. మొత్తం పాములు చుట్టుకున్నట్టు ఉంటాయి ఇక్కడ బ్రిడ్జెస్ అన్నీ. చూడండి కింద వ్యూ ఎలా ఉందో. ఈ రూట్ నేరు వెళ్తుంది, నేను వెళ్ళే ఏరియాకి అయితే వెళ్తుంది ఈ రూట్. ఇంకా సిగ్నల్ పడిపోయింది ఇక్కడ. ఈ సిగ్నల్ నుంచి లెఫ్ట్ వెళ్తే చూడండి హౌసెస్ అయితే ఎలా ఉన్నాయో. ఒక హౌస్ మామూలుగా లేదు. ఇక్కడ కూడా రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. మొత్తం డివైడర్లు వేస్తున్నారు చూడండి. ఇక్కడైతే కొత్త వాళ్ళైతే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. డివైడర్ ఎట్టు బట్టి అట్టే వేస్తూ ఉన్నారు. ఇదే నేను వచ్చే ఏరియా. ఈ ఏరియా పేరే సలాం అనే ఏరియా ఇది. ఇక్కడికైతే వచ్చేసాం. ఇంకా రైట్ వెళ్తే ఆ హౌస్కి అయితే వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ అయితే ఆల్లో సెట్ చేసుకోండి. అప్పుడైతే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడైతే మీరు చూడగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.